గురుభ్యో నమః. శ్రీరమణ సద్గురుదేవాయ నమః. నిన్న విద్య అవిద్య అనేటువంటి విషయాన్ని గురించి వివరంగా తెలుసుకున్నాము. అంటే చూశాను, చూడలేదు, తెలుసు, తెలీదు అని ఆ రెండిటినీ తెలుసుకున్నదేదో, తెలుసుకోగలుగుతున్నదేదో అదే సత్యము. ఈ తెలియడం, తెలియకపోవడాలన్నీ కూడా అసత్యాలే. దాన్ని తెలుసుకున్నదే విద్య. గాని ఈ లోకంలో నాకు ఇది తెలుసు, అది తెలుసు అనేటువంటి విద్య కాదు. అది తెలీదు, ఇది తెలీదు అనేటువంటి తెలియకపోవడం కూడా తెలియకపోవడం కాదు. తెలుసు, తెలీదు అని దేనికి తెలుస్తోందో అదే నీ స్వరూపము అని ఆఖరిలో దాన్ని వివరించారు. అంటే ద్వంద్వములు లేని స్థితి, జ్ఞాన అజ్ఞానములు లేని స్థితి, విద్య అవిద్యలు లేని స్థితి. దానికి ఏమీ లేవుగా. దాన్ని వివరించి చెప్పారు. చెప్పి ఉన్నాను అనే జ్ఞాన రూపంగా నెలకొనే ఆత్మనిష్టలో జ్ఞాన అజ్ఞానాలు ఎలా ఉంటాయి? జ్ఞానము అజ్ఞానము అన్నవి ఉన్నాను అన్నటువంటి వెలుగులోనే తెలియబడుతూ ఉన్నాయి తప్ప వాటికి అవే లేవు కదా. ఆ జ్ఞానాజ్ఞానాలను తెలుసుకునే జ్ఞానం ఏదో అదే నీ స్వరూపము. అజ్ఞానానికి అస్సలు ఉనికంటూ లేదు, ఎందుకంటే అసత్యం కనుక. మరి అయితే సత్యమా అంటే ఆ సత్యానికి కాసేపు ఉండి కాసేపు లేకుండా పోయేటువంటిది కాదు గనుక ఉనికి కలిగింది ఒక్క సత్యము మాత్రమే. దాని దగ్గర సత్యము అసత్యము అని గాని, ఉంది లేదు అని గాని, తెలుసు తెలీదు అని గాని, విద్య అవిద్య అని గాని ఏమీ లేనటువంటి ఆ ఏకైక సత్యమే ఆత్మజ్ఞానము. ఇట్టి ఆత్మజ్ఞానాన్ని పొందితే అజ్ఞానమే ఒక తెలివి తక్కువతనమని, ఉన్నాను అనే శుద్ధ జ్ఞానమే మన స్వరూపమని చక్కగా అనుభవానికి వస్తుంది. మనకు బాగా అవగాహన అయింది, అనుభవానికి కూడా వచ్చింది కదమ్మా. ఆ తర్వాత భ్రమ. ఇది కూడా చెప్పానో ఏమో మరి. నేను నన్ను తెలుసుకోలేదు అనే భ్రాంతి తాను బాహ్య విషయాల్ని తెలుసుకుంటున్నాను అని అనుకుంటూ ఉన్నంత వరకే. నాకు నేను తెలియను, నన్ను నేను తెలుసుకోలేదు అనేటువంటి భ్రాంతి ఎప్పటి వరకు ఉంటుంది? తాను బాహ్య విషయాలను తెలుసుకుంటున్నాను అనుకున్నంత వరకే. దానికి మాదిగా తాను ఎప్పుడూ తెలుసుకొనబడిన వాడనే తప్ప తెలుసుకోవలసిన వాడిని కాను. అంటే అన్నిటినీ తెలుసుకునేవాడినే గాని నన్ను నేను తెలుసుకోక్కర్లేదు అనే సహజ జ్ఞానం కలిగితే నేనున్నానని నేను తెలుసుకోక్కర్లేదు కదా. కాబట్టి నన్ను ఎరుగుదును అనే భ్రాంతి కూడా పోతుంది. నువ్వు ఎరగడమేమిటి? నీకు నువ్వు తెలియకపోవడం ఏమిటి? తెలుసు. ఎందుకంటే నువ్వు ఉన్నావనేటువంటి అనుభవం నీ స్వయం గనక. కాబట్టి బాహ్య విషయ ఆలోచనలు లేకపోతే తిరిగి మళ్ళీ నాకు నేను తెలియదు, నాకు నేను తెలుసు అనేటువంటి ఈ అజ్ఞాన భావనలు ఉండవు. ఆ భావనలు ఉండడమే భ్రమ అని చెప్తున్నారమ్మా. అన్య వస్తువు అంటూ ఏదీ లేకుండా అంతా తానే అయినా పరిపూర్ణ ఏకత్వమే మన సహజ స్థితి. రెండో వస్తువు లేదా ప్రకాశంలో, నేనున్నాను అన్న అనుభవంలో ఆ అనుభవానికి రెండోది లేదు. దానిలో తెలియబడేవి అనేకముంటే ఉండొచ్చుగాక, కానీ అవి దీన్ని ఆ అనుభవం కాదు. దానిని విడిచి ఇవి లేవు. అట్టి ఏకత్వమే మన సహజ స్థితి. అటువంటి నా స్థితి ఏది, నేనెవ్వండి అని విచారించి ఒక్కసారి ఆత్మనిష్టలో నిలిచి ఉంటే దానికి బదులు తన కన్యమైన వాటిని తెలుసుకునే తెలివంత అజ్ఞానమేనని నీకు తెలిసిపోతుంది. అవునా? నిన్ను మరచి నీ వల్ల తెలియబడుతున్న వాటిని సత్యమని తలచి నిన్ను నువ్వు వెతుక్కోవడం ఎంతసేపు నిన్ను మరిచిన కారణంగానే. నిన్ను నువ్వు తెలిసిన తర్వాత నీవింతకు ముందు తెలుసుకున్నవన్నీ అసత్యాలే అన్నది నీకు స్పష్టంగా విశదమైపోతుంది. మనఃకల్పితాలే మనో ఆకాశంలో కలలుగా కనపడుతూ ఉంటాయి. మనసు కల్పించిన కల్పనలే భావాలే
మనస్సు అనేటువంటి ఆకాశంలో కళలుగా కనపడతాయి. మన కళలు అవే కదా. మన కళలేమిటి? మనస్సు చేసిన కల్పనలే మన కళలుగా కనపడతాయి. అలాగే మెలకువ అనేటువంటి ఈ జగదృశ్యం మనకి మన తెలివికి తెలుస్తోంది. మెలకువ అని ఎవరికి తెలుస్తోంది? నాకు తెలుస్తోంది అంటాం. నువ్వంటే అన్నపూర్ణవా, నువ్వంటే వాణివా అనే మనం అనుకుంటున్నాం. కానీ నాకు ఇదంతా తెలుస్తోంది అంటే నేను తెలివిని, నా తెలివి, నా స్వరూపమైన తెలివికే ఇవన్నీ తెలియబడుతున్నాయి. ఏవి? ఈ మెలకువలో తెలియబడుతున్న జగదృశ్యం అంతాను. ఈ భావాన్ని దృఢపరుచుకొని మెలకువలో కనిపించే మధ్యమ ప్రథమ పురుషుల జ్ఞానాన్ని, వానిపై వ్యామోహాన్ని నశింప చేసుకుని తానుగా ఉండడమే శ్రేష్టము. ఇది చక్కగా మనం తెలుసుకున్నాం కదూ. ప్రతిదీ ఇది అని తెలియబడేది ప్రతిదీ కూడా నా తెలివిలో తెలియబడవలసినదే. నా తెలివిలో లేనిదేది లేనే లేదు అని తెలుసుకుని మరి ఈ సమస్త జగత్తు కూడా నా తెలివికే తెలుస్తోంది. ఇప్పుడు ఇది దృఢపడిందా మనకి? బాగా అమ్మా. ఏది ఉంది అని తెలుస్తోందో కదా, అదంతా నా తెలివి వల్లనే తెలియబడుతోంది. ప్రతిదాన్ని అలా చూడండి. చూసినప్పుడు దేని మీద కూడా మనకి భ్రాంతి ఉండదు. అది నా చేత తెలియబడి ఉన్నట్లుంటోందంటే. నా తెలివి దాని మీదకి వెళ్ళకపోతే అది లేనిదే అయిపోతుంది. అలాగే గతాలు కూడా గుర్తులోకి వచ్చినప్పుడే సజీవవంతంగా ఉన్నట్టుంటున్నాయే తప్ప నా గుర్తులోకి, నా తెలివిలోకి రానప్పుడు అవి నిర్జీవాలే. ప్రతిదీ అంతే కదమ్మా. అవునమ్మా. ఎన్నో జరిగాయి, అవన్నీ అస్తమాను గుర్తులోకి వస్తున్నాయా? రావడం లేదు. రావడం లేనప్పుడు అవి నీకు లేవు. లేవమ్మా. మరి అవి రానప్పుడు నువ్వెవరివి? అవి వచ్చినప్పుడేమో అలాగ ఇలా అయింది అలా అయిందని అవి నాకే వచ్చేసాయి, నేనే పొందేశాను, నాదే ఆ బాధ అని దాన్ని మళ్ళీ నెమరు వేసుకుంటున్నావు. గుర్తులోకి వచ్చినప్పుడు అవి చటుక్కునే గుర్తొచ్చి కాసేపు అల్లకల్లోలు పెట్టి మళ్ళీ అక్కడ పోతున్నాయో తెలియదు. అవి వచ్చి బాధాకరాలైనవైనా సరే, సంతోషకరాలైనవైనా సరే వచ్చి వాటి ప్రభావాన్ని నువ్వు అవి నేనే నాదే అనుకోవడం చేత నేను తిప్పి అవి పోతున్నాయి. మరి అవి పోయిన తర్వాత వాటి ఊసే లేదు. మరి అప్పుడు నువ్వెవరివి? అవి వచ్చినప్పుడు అవన్నీ నేను కలిగి ఉన్నాను, అవన్నీ నాకేను అనుకుంటున్నావు, దాని ప్రభావానికి లోనవుతున్నావు. అవి వెళ్ళిపోయినప్పుడు ఏమీ లేవమ్మా. మరి ఎవరున్నారు? తెలివి స్వరూపమైన నేను. మరి అంత స్పష్టంగా మన అనుభవం మనకి తెలుస్తుంటే అంత స్పష్టంగా ఇవన్నీ నా గుర్తులోకి వచ్చి సత్యం అనిపించి అవే సత్యం అన్న అజ్ఞాన భావము చేత కొంతసేపు దాని ప్రభావానికి లోనై తర్వాత అవి వెళ్ళిపోతుంటే దాని ఊసే లేకుండా మళ్ళీ నేను అలాగే ఉన్నాను. ఖాళీగా ఉన్నావా లేదా? ఉన్నానమ్మా. మరి అదే నీ నిజ స్వరూపం. ఏది అయినా సరే, గతాలైనా సరే, భవిష్యత్తులైనా సరే, ఇప్పుడు ఏదైనా జరుగుతున్నవైనా సరే, నీ తెలివి స్వరూపపు గుర్తులోనికి వచ్చి తెలియబడాలి. ఇంతకు ముందు గుర్తులోకి వచ్చిన వల్ల నాకే ఇలా అయింది అలా అయిందని, రేపు అలా అయిపోతుందేమో ఇలా అయిపోతుందేమోనని, అవి నాకేనని నావేనని దాంతో కలిసిపోయాం మనం. కానీ అదే నువ్వైతే, నీకే అయితే అవి వెళ్ళిపోతున్నాయి, నువ్వు ఉంటున్నావు కదా. ఉంటున్నానమ్మా. మరి ఉన్న నేనెవరు? నేనే. నిశ్చింతగా ఉన్నావు, నిశ్చలంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు.
దేనికి అంటే దీన్ని బట్టి తేలింది ఏంటంటే దేనికైనా సరే నా ఉనికిలోకి వస్తేనే, నా తెలివిలోకి వస్తేనే అవి ఉన్న వాటి వలె తోస్తూ ఉంటాయి. అవును నాకే అని నువ్వు అనకుండా అవి వచ్చాయి వెళ్ళాయి అన్నట్లుగా నువ్వు నేను అలాగే ఉన్నాను అన్న జ్ఞానంతో నిలబడితే అవి తొలగిపోతాయి. ఉన్నప్పుడు కూడా నీకు ఏ కలతని కలిగించవు. అది ఎవరి మటుకు జాగ్రత్తగా చూసుకోవాలి. అవి సంఘటనలు జరిగిపోయాక తర్వాత చెప్పడం కాదు. అందుచేత అన్య వస్తువు అంటూ ఏదీ లేకుండా అంతా తానే అయిన పరిపూర్ణ ఏకత్వమే మన సహజ స్థితి. అటువంటి నా స్థితి ఏది? నేనెవరిని అని విచారించి ఆత్మనిష్టలో ఉండాలి. దానికి బదులు తనకు అన్యమైన వాటిని తెలుసుకునే తెలివంతా అజ్ఞానమే అని తెలుసుకోవాలి. నేను అలాగే ఉన్నాను, ఏవేవో తెలియబడుతున్నాయి, మళ్ళీ అవి వెళ్ళిపోతున్నాయి. నేనే సత్యమో అవన్నీ నా తెలివిలో తెలియబడినవన్నీ అసత్యాలే అని తెలుసుకోవాలి. మనఃకల్పితాలే మనో ఆకాశంలో మనకి కలల్లాగా కనపడతాయి. అలాగే ఈ మెలకువ అనేటువంటి జగదృశ్యం మన తెలివిలోకి వస్తోంది. మెలకు ఎవరికి వస్తోంది? నాకే. నేనెవరి నా తెలివిలోకి వస్తోంది. అది కదా, కళ వచ్చింది, కాసేపు ఉంది, ఏదో ఏదో జరిగింది, అది వెళ్ళిపోయింది. దాన్ని చూసిన నేను అలాగే ఉన్నాను. ఇప్పుడు మెలకువ వస్తోంది, వచ్చింది కదా మెలకువ వచ్చి, అలాగే ఈ జగదృశ్యం మన తెలివిలోకి వచ్చేసింది. అవునా? అది వచ్చిందే, కాసేపు ఉంది, అది నిజం అనిపించింది. అవును నాకే అనుకున్నాను, దాని ప్రభావానికి లోనయ్యాను, కానీ అది వెళ్ళిపోయింది, నేను అలాగే ఉన్నాను. మళ్ళీ ఇది వచ్చింది, ఈ జగదృశ్యం. అది కూడా వచ్చింది, కాసేపు ఉండి ఏదో ఏదో జరుగుతుంది, అది వెళ్ళిపోతుంది. నా తెలివిలోకి వచ్చి ఏదైనా ఉండగలగాలే తప్ప వాటికదే ఉండగలిగిందేదీ లేదు అని మనకి పరిశీలించి చూస్తే తెలుస్తుంది. తెలిసింది కదా? తెలిసిందమ్మా. ఇక ఈ భావాన్ని దృఢపరచుకో. ఈ వచ్చిపోయే వాటిని పట్టించుకొని అవును కాదు అంటూ వాటితో దూరకు, వాటితో కలవకు. అసలు నువ్వు కలిసి లేవు. లేనమ్మా. కానీ నేను నాది అని భ్రాంతితో దాన్ని నీ నెత్తిన నాకు ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. అంతే. ఇది బాగా దృఢపరచుకోవాలి. మెలకువలో కనిపించే ఈ మధ్యమ ప్రథమ పురుషుల జ్ఞానాన్ని, వానిపై వ్యామోహాన్ని నశింప చేసుకుంటూ మాటిమాటికి తాను తానుగా ఉండడమే శ్రేష్టం. ఆహా, ఇప్పుడు ఇది మెలకు వచ్చిందా, సరే, నా తెలివిలోకే అనేక అనేక దృశ్యాలు వస్తున్నాయి, అనేక అనేక సంఘటనలు జరుగుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇవి ఉండవు. ఇంతకు ముందు ఇలా వచ్చినవే మరి వెళ్ళిపోయాయి. ఇది కూడా అలాగే వచ్చింది, ఇది వెళ్ళిపోయేది. ఇది స్థిరమైనది కాదు. ఎంత భయంకరమైన సంఘటన అయినా సరే, ఎంత సంతోషకరమైన సంఘటన అయినా సరే, నా తెలివిలోకి వస్తేనే దానికి ఉనికి. అది కూడా నేను నాది అని నువ్వు పట్టించుకుంటేనే కొంతసేపైనా ఉండగలదు. లేదు, అది వచ్చింది వెళ్ళిందని ఉంటే అది దాని శక్తినంతా కోల్పోయి నిర్వీర్యమై అది బూడిదైపోతుంది. మనం దాన్ని బూడిదామని ఇవ్వడం లేదు. మరి వచ్చిన తెలుగులోకి వచ్చి కనిపించినప్పుడు 2 సమిధలు వేస్తున్నావు, కాస్త ఆజ్యం కూడా పోస్తున్నావు. అది భగభగా మండి స్థిరంగా ఉండి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుందంటే దానికి నువ్వు ఆజ్యం పోస్తున్నావు, దాన్ని సమ్మతిస్తున్నావు, దానికి అనుమతిస్తున్నావు, దానికి శక్తిని ఇస్తున్నావు, కాబట్టి అదంతా వస్తుంది. తెలుస్తోందా? నువ్వేమి అసలు ఏదో వచ్చింది వెళ్ళింది అన్నట్టుంటే ఇది దానికి ఉనికి లేదమ్మా.
కాబట్టి ఈ భావాన్ని చక్కగా దృఢపరుచుకోవాలి. వెలుగులో కనిపిస్తున్న ఈ మధ్యమ ప్రథమ పురుషులు యొక్క జ్ఞానాన్ని, వాణి మీద వ్యామోహాన్ని మనం నశింప చేసుకుంటూ మాటి మాటికి ఇది అని తెలియబడే దేని మీదైనా సరే అది ఉండదు, నేను అలాగే ఉన్నాను, నేనున్నాను అనేటువంటి స్పృహ బాగా కలిగి ఉంటే అదే శ్రేష్టమైన సాధన. ఇంతకు మించిన సాధన ఏదీ లేదు. ఆత్మని ఎరుగలేని మందబుద్ధులు మాయకు లోనైపోయి భయంతో శోకిస్తూ ఉంటాడు. ఆత్మ అంటే నేను, ఎవరి మటుకు వాళ్లే. తన్ను తాను ఎరుగని మందబుద్ధులు ఆ మాయకి లోనైపోయి భయంతో ఏడుస్తూ ఉంటాయి. అయ్యి బాబోయ్ ఇలా అయిపోయింది, అమ్మ బాబోయ్ అలా అయిపోయింది, అయిపోయిందంటూనే ఉన్నామమ్మా. ఏమిటో అవునమ్మా, అక్కడే ఉంది. ఇలా అయిపోయింది ఏమిటి, అలా అయిపోయింది ఏమిటి, అమ్మో నాకు ఇలా వచ్చేసింది ఏమిటి అనుకుంటూ భయభ్రాంతులు పొందుతారు. అదేదో వచ్చేసింది, అదేదో వెళ్ళిపోతోంది, నేను ఆత్మస్వరూపమే అలాగే ఉన్నాను అని తమ్ము తామెరుగని మూఢులు మరి మాయకు లోబడిపోయి తన చేత తెలియబడేటువంటి దృశ్యాలు సత్యం అనుకుంటూ, అవి నావే అనుకుంటూ, నాకేననుకుంటూ భయపడిపోయి శోకిస్తారు. ఇప్పుడు ఇక శోకం ఉంటుందా? లేదమ్మా. సర్వవ్యాప్తమై ఆనందసాగరమైన ఆత్మని తెలుసుకున్న జ్ఞానులో ఆ మాయకు అస్సలు ఇది మాయ అలా అనిపిస్తుందంటే ఏదో ఏదో తెరమి ఏదో ఒక స్టోరీ అమ్మా, అలా జరగవలసి అలా వచ్చిందంటే నాకే వచ్చిందని అనుకుంటున్నాను, లేకపోతే ఎవరికో వచ్చింది అనుకుంటున్నాను, నా వాళ్ళకు వచ్చింది అనుకుంటున్నాను. నేను ఆత్మనని తెలిసాక ఇక నా వాళ్ళు, పరవాళ్ళు, నేను అన్న అక్కడ ఉండవు కదా. ఉండవమ్మా. నువ్వు ఆత్మకేమున్నా ఏమీ లేవు కదా, తెలివి కదా. నువ్వు తెలివివై ప్రకాశిస్తూ ఉండగా ఆ తెలివిలో తెలియబడే ఒక దేహము నేను అనుకుంటే ఏదైనా దానికి సంబంధించిన వస్తే నాకు వచ్చేయంటావు, దానికి సంబంధించిన మరొక దేహానికి వస్తే నా వాళ్లకు వచ్చేయంటావు, అమ్మ బాబోయ్ అంటావు, అయ్యి బాబోయ్ అంటావు. లేకపోతే అలా భోగాలు వైభవాలు వస్తే ఆహా నావి అంటావు, నా వాళ్ళకు వస్తే ఇంతక మించిన గొప్ప లేదు అంటావు. అవునా? ఎప్పుడంటావు? నువ్వు ఆత్మగా ఉంటే ఇవేవి నీకు చెందినవి కావు. నిన్ను నువ్వు మర్చిపోయి నువ్వు దేహాన్ని అనుకుంటే అవి నీకు చెందినవైనట్లుగా తోచి నీకు కష్ట సుఖాది అనుభవాలను ఇస్తున్నాయి. మరి ఇప్పుడు నువ్వెవరివి? ఆత్మవి అంటే తెలివివి, పోని జ్ఞానానివి, ప్రకాశానివి. ఉంటేనేనా ఇవన్నీ రావడాలు వెళ్ళడాలును? అవునమ్మా. మరి నువ్వు లేకపోతే ఏదీ లేదు కదా. లేదమ్మా. కాబట్టి నేను సదా ఆత్మస్వరూపుణ్ణి ఉన్నాను అని తెలుసుకున్న జ్ఞానులకి ఈ దృశ్యాలు తోస్తూ ఉన్నా అది మాయ, కల్పన. అలా ఉంటుంది. కాసేపు సినిమా తెర మీద సినిమా వచ్చినప్పుడు అది నిజంగా జరుగుతున్నట్టు, వాళ్ళు ఏడుస్తుంటే మనకి దుఃఖం వస్తున్నట్లు అలా అలా ఏదో అనిపిస్తూ ఉంటుంది. మనం ఆ తెరని, దాని మీద ఉన్న ఆ లైట్ ని మర్చిపోయి ఆ బొమ్మలతో ఏకమైపోతాం. కాబట్టి ఆయా వ్యక్తులు బాధపడుతున్నట్లు మనకు కూడా బాధ కలుగుతున్నట్లు ఉంటుంది కదా సినిమా చూస్తున్నప్పుడు. మరి అవేమైనా అలా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి కానీ ఉండకుండా పోతున్నాయి కదా. జరగనిదే సంఘటనలు జరుగుతున్నాయి, దానిలో సుఖ దుఃఖాలు కూడా ఉన్నాయి, కానీ జరిగిపోతున్నాయి. అలాగే నీ మనస్సు అనేటువంటి తెర మీద అనేక అనేక కష్ట సుఖాది దృశ్యాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఒక సినిమాని చూసినట్లు నీ మనస్సు అనేటువంటి తెర మీద నీ చేత చూడబడే దృశ్యాలన్నీ కలిగి తొలుగుతున్నాయి. ఇప్పుడిది ఇంతే, ఇది ఉండదు, ఉండట్లేదుగా అని ఎప్పుడైతే నీ మనసులో అనేటువంటి తలంపులు సృష్టించిన దృశ్యాలన్నిటినీ దానికి ద్రష్టవై, దృక్కువై
అవి కలిగి తొలుగుతుంటే ఎప్పుడైతే నువ్వు వాటితో కలగకుండా సాక్షివై ఉంటావో అప్పుడు వాటి ప్రభావం ఆత్మస్వరూపం నీ మీద కొంచెం కూడా ఉండదు. అలా ఉండడమే శ్రేష్టము. తెలియని వారు ఆ మాయకు లోనైపోయి సోకిస్తారు, చిందులేస్తారు. అదే తెలిసిన వారు అవి కలుగు తొలుగుతున్నాయి, అది కల్పన అని హాయిగా శాంతిగా ఉంటారు. అమ్మా, వీలైనంత వరకు అర్థం అవడానికి దగ్గరగా తీసుకొచ్చే చెప్పాను. అవునమ్మా, చాలా. సద్వస్తువు యొక్క అద్వైత తత్వాన్ని ఎరుగక తిరిగే పిచ్చివాళ్ళు. సద్వస్తువు అంటే నువ్వే కదా, అక్కడ నీ ప్రకాశం తప్ప రెండోది లేదు. అంటే నీలో నీకు నువ్వే ఉన్నావు, ఇంకెవరో లేరు. అది అని ఉన్నది నేనే, ప్రకాశ స్వరూపమైన నాకు ఏవీ లేవు అని ఎరుగక తిరిగే పిచ్చివారు వాసనలు అనే కామర్లు పట్టిన కళ్ళతో నేను అనబడే తన స్వరూపాన్ని అనేక వస్తువులుగా చూసి ఇది నాదే, ఇది నాకే ఇలాగా నాకు అలా అయిందని చూసి భ్రమించేవారు ఎడారిలో ఎండమామని చూసి నీరుని భ్రమించిన వారు లాంటి వాళ్లే. నీకా కాదమ్మా, నీకేమీ లేదు, నీకేదీ రాలేదో పోలేదు, నీకు కాదదంతా. నీ తెర మీద కనిపిస్తున్న బొమ్మలాగా నీ మనసనే తెర మీద ఏవో సంఘటనలు అలా వచ్చి వెళుతున్నాయి అంతే. అవి నువ్వు కాదు, నీది కాదు. నువ్వు చైతన్య స్వరూపానివి, తెలివి స్వరూపానివి. అట్టి నేను నిర్మలుడను, నిశ్చలుడను, అవికారుడను, నిర్వికారమైన సదాశివమైన పరమాత్మను అని తెలిసిన వారికి అది ఎండమావే అవుతుంది. అలా ఉంటుందే గాని ఉండదు అని. అంచేత ద్వైత భావం గలవారు త్రిపుటి చేత ఎన్నెన్నో దుఃఖాలు పొంది తీరుతారు. ఏమిటిది అని ప్రశ్నించకుండా ఏది వస్తే అది నాకేను, నేనేను, అలాగా ఇలాగా అనుకుంటూ దాంతో కలవడిపోయి ఆ బాధలన్నీ తన అనుకునేటువంటి భ్రాంతిలో ఉన్న వారికి ఎప్పుడు శాంతి ఉండదు. అక్కడక్కడ అతి స్పష్టంగా చూసుకోవాలి, నేను చిత్ స్వరూపాన్ని. సూర్యునికి ఏ దృశ్యమూ లేదు, సూర్యునిలోనే అన్ని దృశ్యాలు ఉండగలుగుతున్నాయి. అవునా? అలాగే ఆత్మస్వరూపమైన నా ప్రకాశంలోనే నాకు ఏ దృశ్యము లేదు, నా ప్రకాశంలోనే నానా రూపాలు తెలియబడుతున్నాయి. దానిలో నేను ప్రకాశాన్ని మర్చిపోయి ఒకమేను నేనన్న అజ్ఞాన భావన వల్ల ఏదైనా వస్తే అది నాకు వచ్చింది, అది నా వాళ్ళకు వచ్చింది, అల్లా వచ్చింది, ఇలా వచ్చింది, అయ్యోయ్ బాబోయ్ అని మనం మూఢులు దుఃఖిస్తారు. తమ స్వరూపముని జ్ఞానుడు దానిని మాయ వల్ల ఉన్నట్టట కనిపిస్తుందే గాని అది లేదు అని తెలుసుకొని నిశ్చింతులై ఉంటారు. అదే భ్రాంతి నశించిన జ్ఞానులకి భ్రమతో ఉన్నటువంటి అజ్ఞానులకి ఉన్న భేదము. ఇప్పుడు భ్రమ అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు మనము భ్రమలో ఉన్నామా, భ్రమరహితులమై ఉన్నామా? ఇప్పుడు బ్రహ్మరహితులమై ఉన్నా ప్రతి క్షణము భ్రమకి లోనైపోతున్నాము. కాబట్టి నీ నిజస్థితిలో నువ్వు నిలకడ కలిగి ఉండు. నేనున్నాను, నేను ప్రకాశమై ఉన్నాను. సూర్యునికి ఒక్క దృశ్యము లేదు, ప్రకాశమే ఆయన స్వరూపమైన ఉన్నట్లు నాకు తెలివే నా స్వరూపము. తెలివి స్వరూపమైన నాకు ఏవీ లేవు. సూర్యుని ప్రకాశంలోనే అనేక రూపాలు భాషిస్తున్నట్లు నా స్వరూపంలోనే అనేక దృశ్యాలు, అనేక నామ రూపాలు కలిగి తొలుగుతున్నాయి. అంచేత ద్వైత భావం గలవారు త్రిపుటి చేత ఎన్నో దుఃఖాలు పొందడం ఖాయం. ఇప్పుడు మనం ఎవరిమి? ద్వైత భావం ఉంటే దుఃఖాల నుంచి బయటపడలేవు. ద్వైతం అంటే నాకంటే అన్యంగా ఉన్నదేదో అది నేనని,
దానికి ఉన్నవి నావనే భావం కలిగి ఉండడం ద్వైతభావం. నాకు ఏదీ లేదు, నేను కేవలం ప్రకాశాన్ని. ఒకవేళ ఏదైనా ఉంటే ప్రకాశంలో తోచేటువంటి దృశ్యాలే తప్ప అవి ఏవి నేను కాను అన్న జ్ఞానం కలిగిన వాడే అద్వైతి, తానొక్కడే ఉన్నాడు అని తెలుసుకోవాలి. భ్రమ అంటే ఏమిటి? ఏది వచ్చినా చెప్పండి. ఏది వచ్చినా వచ్చి వెళ్ళిపోతుంది కదా, నేను అలాగే ఉన్నాను, అది కలిగి తొలగిపోతుంది కదా, అది నువ్వు కాదని తెలుసుకుని ఉంటే భ్రమ. తెలుసుకొని ఎలా ఉంటామో మీ స్వరూపం మీకు తెలుసు. నా స్వరూపం నాకు తెలిసింది కాబట్టి అవన్నీ వస్తున్నాయి పోతున్నాయి, నువ్వు దాంట్లో కలవకు, వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కదా, కలవకుండా అలా ఉండండి, ఈ స్వరూపం ఉండంతే. భ్రమ దానిని పెట్టుకో, కలక్క ఉండంతే. కలగకుండా ఉండాలని చేసే ప్రయత్నం చేసే ఉంటారు అన్నపూర్ణ గారు కదా. అక్కడ అసలు ప్రయత్నం మాత్రం పని ఉంది, నువ్వు ప్రకాశిస్తున్నావంతే. అంతే, అలా ఉండు. ఇంకా ప్రయత్నం ఎందుకు? ఇంకా ప్రయత్నం చేయకూడదు. ఏదైనా వస్తే కలవకు అంటే ఎవరిని కలవద్దు, ఎవరైనా ఉంటే కలవకు. నేనే లేను అక్కడ, ప్రకాశమే కదా ఉంది. అంతే, ప్రకాశం ఉంది. అది నా స్వరూపం కదా. అది నా స్వరూపం. అవునండి, నా స్వరూపానికి ఏముంది? ఏమీ లేదు, అంతే ఉండు. తెరలా ఉండిపోయింది అంతే, అలాగే ఉండు. అంతే, వస్తుంది అలా ఉండు అని ఎవరికి చెప్తారు? నేనే నా తెలివే ఉండటం అంతే. అది అంచేత నేను తెలివి స్వరూపాన్ని, నేను ప్రకాశాన్ని. సూర్యుని యందు ప్రకాశం తప్ప రెండో వస్తువు లేదు. ఆ ప్రకాశంలోనే అనేకాలు ఉన్నాయి. ఈ ఉదాహరణ తీసుకుని అఖండ జ్ఞాన స్వరూపమైన నా తెలివిలో ఏమీ లేదు, నాకు ఏమీ లేదు. నా తెలివిలో ఏదైనా తెలియబడినా అది వచ్చిపోయేదే గాని సత్యమైనది కాదు అని తెలుసుకుని ఉండడమే భ్రమ లేకపోవడం. భ్రమని వదిలినవాడు ద్వైతము లేనివాడు, అతడే జ్ఞాని, అతడే స్వాత్మ నెరిగినటువంటి తత్వవేత్త. ద్వైతభావం ఉందా, ఇక వాడు దుఃఖాలను పొందడం ఖాయం. ద్వైతభావం అంటే నేను ప్రకాశమై ఉండగా, బాగా వినండి, నా తెలివిలో నేను అన్న ఒక భావన లెగిస్తే ఆ భావనే నేననుకుని, ఆ భావన ఒక మేనుని నేననుకుని కొన్ని నావి అనుకోవడం. ఎలా దిగజారిపోయింది చూడండి, వెంటనే దిగజారిపోయింది కదా. వాడు రెండో వాడు. నేను సదా ఉండు ప్రకాశమును, అట్టి నాకు ఏం లేదు, నాలోనే ఒక నేను అన్న ఒక భావన తోచింది. ఆ భావన తోచిన తోడనే నేనుగా మారింది. అవునా? ఇక దానికి వచ్చినవన్నీ నావే 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 అంటున్నావు. కానీ మరి ఇక్కడ ఇన్ని నేనులున్నాయా? ఒకే ఒక్క చిత్స్వరూపమునందు ఒక భావన, ఇది నేనన్నది. ఆ భావన తాను నేనను అజ్ఞానం ఉన్నందువల్ల నేను అన్న భావన లేచింది తప్ప, తాను దేహముక్మాను అని తెలిసిన తర్వాత ఇక నేనన్న భావన కూడా రాదు అంటున్నారు ఇక్కడ. అసలు రెండవ నేనే లేదమ్మా. ఇప్పుడు మనందరికి రెండో నేనుగా రాజ్యం వెళ్తున్నారు. దీన్నే అహంకారం అంటారు, ఎందుకంటే ఆకారాన్ని పట్టుకుంది గనక. ఉండని వాడికే చెప్తున్నాం మాటలు, లేని వాడికి ఎవరు చెప్పేస్తారు బోధలు? ఉన్నది రెండు నేళ్లు ఉన్నాయా? లేవమ్మా. చెప్పండి, మనలో రెండు నేళ్లు ఉన్నాయా? లేవమ్మా. ఉన్నది ఒకటే నేను. రెండవ నేనుగా తోచుచుంది కేవలం కల్పన భావన, అంతే. ఇంతకంటే ఏమిటి జ్ఞానాలు చెప్పాలి? రెండో నేను లేదమ్మా. రెండో నేను ఉంటే మూడో నేను వస్తుంది, మేరు నేనని.
ఇన్ని నేనులు తెచ్చిపెట్టుకుని ఇన్ని మేలు నట్టుకుని ఎన్నాళ్ళు తిరుగుతావు? ఈ నేనెవరని ప్రశ్నిస్తే ఈ నేను కేవలము నా అఖండ ప్రకాశ స్వరూపములో తోచు చిన్న భావన. అదే నేను అని అనుకునేసరికి అది కల్పన, నేనంటుంది. ఇది కల్పన నిజమా? కల్పనే. ఇదే నిజం ఉండాలి. కాసేపు ఉంటుంది, కాసేపు ఉండదు. కాబట్టి కల్పనే. ఒకప్పుడు లెగుస్తుంది, కాసేపు తైతక్కలాడి పడుతుంది. మరి కల్పన కాకపోతే నిజం ఎలా అవుతుంది? కాబట్టి అసలు ఈ మిథ్యాహము లేచిన నేనన్నది లేనే లేదు. మరి ఉంది కదా అమ్మా, ఉన్నట్టు తోచినది ఉండగలదా? తోస్తుందలా. ఎందుకు తోస్తోంది? నీకు నీ స్వరూప జ్ఞానమందు దృఢత్వము లేకపోవడం వల్ల, నేను మేనన్న అజ్ఞాన భావనా బలం ఉండడం వల్ల ఆ నేనన్నదొకటి కలిగి ఈ మేను ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంతే. ఎప్పుడైతే ఇది కల్పన కలిగి కాసేపు ఈ దేహాన్ని కల్పించుకుని తిరుగుతుంది, తర్వాత పోతుంది, అది నేను కాదు అన్న భావం మాటి మాటికి స్థిరపడితే ఇక ఈ నేనన్నది కల్పనే గనుక అది మాటి మాటికి జ్ఞానులకి ఎందుకే, భగవాన్కైతే కల్పించుకుందామన్నా కల్పన రావడం లేదు అన్నారు. ఏమొస్తుందని ఒకటి ఉన్నది, ఒకటే తన స్వరూపమైన అఖండ ప్రకాశం. అక్కడ రెండో నేను లేదు కాబట్టి అనేకమైన మేనులు లేవు. అన్నిటి నిండా నిండి వెలుగుతున్న దివ్య ప్రకాశమే తానుగా ప్రకాశిస్తున్నాడు ఆయన. భగవాన్ మీరు పరమాత్మ స్వరూపులు, సాక్షాత్తు అఖండ ప్రకాశమై ఉన్నారు. కానీ నిన్ను ఆశ్రయించుకుని మేమున్నాము. కావికంట గణపతి మునివారు ఆయనకి శిరసి ఆనందాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఒక ఉత్తరం రాశారు. మీకు సహజంగా సంకల్పం ఉండనే ఉండదు. కానీ స్వామి, మీరు నేను ఒక వ్యక్తిని అనే భావముతో ఉన్న నన్ను ఉద్ధరించడం కోసం మీరు నన్ను కరుణించడానికి ఒక సంకల్పాన్ని కలిగించుకోండి స్వామి. ఈ సంకల్పం వల్ల నా దేహాత్మ భావన అనే అజ్ఞానం తొలగిపోతుంది అని ప్రార్థిస్తూ ఒక ఉత్తరం రాశాడు. అంటే భగవాన్కి కల్పించుకోవాలి కావాలని. అది ఆ కల్పించుకున్నప్పుడు అది సత్యజ్ఞానంలో నుంచి కావాలని తెచ్చుకున్న సంకల్పం గనక ఆ సంకల్పం దేన్ని ఉద్దేశించి చేయబడిందో అది తక్షణం నెరవేరుస్తుంది. ఇప్పుడు మనకు అలా కాదుగా. అదే బుడుంగం లేసొచ్చాడు, దాని ఇష్టం వచ్చినట్టు కల్పన చేసేయడం, అదే సత్యాలు అనేసుకోవడం, నిత్యాలు అనేసుకోవడం, ఏడవడం, ఏడిపించడం. నీ ప్రమేయం ఉండి లెగుస్తున్నావా, నీ ప్రమేయం ఉండి నిద్రపోతున్నావా? ఇంత బలం ఉంది ఈ లేచొచ్చిన నేనుకి. ఎందుకు ఇంత బలం వచ్చింది? అది కేవలం నా చేత తెలియబడే ఒక తలంపే. అది నేను అనుకునేసరికి దానికి బలం వచ్చి అనేక తలంపులు చేస్తూ ఈ నేనని అది నాదే కల్పించుకొని తిరిగి ఏడ్చినవి మళ్ళీ అది తలంపే గనక రాలిపోతుంది. ఈ అనుభవం చూసైనా అది కల్పన. ఇప్పటి నేనే ఒక కల్పన. ఆ నేను యొక్క కల్పనే ఈ మేను కదా. ఆ నేను యొక్క కల్పనలో ఈ మేనుతో పాటు అది ఇది వారు వీరు అక్కడ ఇక్కడ అనేటువంటి అనేక కల్పనలు కొనసాగడమే ఈ మెలకువ. ఎప్పుడైతే కల్పనలన్నీ ఆగి నేనన్న కల్పన కూడా లేకుండా పోతుందో అప్పుడేముంది? ఏమీ లేకుండా పోతుంది కాబట్టి ఓహో ఇది కల్పన అన్నమాట. కాసేపు వచ్చి నేనని మేనట్టుకు తిరిగి తర్వాత పోతుంది కాబట్టి ఇది సత్యం కాదు. అదే వచ్చేసి నేననేసి పుడుంగం దేహాన్ని పెట్టేసుకుని అవి ఇవ్వనో ఇంకంతే రాజ్యాలు వెళ్ళేస్తుంది. ఇదే మాయ. ఆ మాయాజన స్టేజ్ మీదకి ఒక్కడే వస్తాడు, ఇలా అంటాడు అలా అంటాడు, ఏవో చూపించేస్తూ ఉంటాడు.
ఆశ్చర్యపోయేలాగా అందరూ చూస్తూ ఉంటారు. ఒకరిని చంపేస్తాడు కత్తిచ్చుకుని, ముక్కలు చేసేస్తాడు, మరి అన్నిటినీ కలిపేస్తాడు. ఇవన్నీ చేస్తుంటే మనకి నిజమే అనిపిస్తుంది. కానీ అంతా అయ్యాక వాడు ఒక్కడే రుమాలు కూడా దులుపుకుని వెళ్ళిపోతాడు. ఇదిగో ఇది అదే. అవునమ్మా. దాన్ని చూసి ఇంకా చెప్పేస్తారు, దీన్ని మీరు ఇలా చూసుకోరు. తెలుస్తుందమ్మా. తెలిస్తే చాలదు. కల్పన దానికి అది కలుగుతుందమ్మా. ఎందుకు కలుగుతోంది అంటే, ఇదిగో ఆ కల్పన సత్యమని అది చెప్పిన నేననేటువంటి దృఢ విశ్వాసంతో ఉన్నావు గనక కల్పన సాగుతుంది. చూసేవాడు లేకపోతే అక్కడ మాంత్రికుడు మాత్రం ఏం చేస్తాడు? సినిమా తీస్తున్నారంటే చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి. అలాగే ఇక్కడ ఈ నేను అన్నది కలిగి ఈ విన్యాసాలన్నీ చేస్తుంటే దాన్ని అంగీకరించేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి. అది కల్పన. వచ్చిందా? సినిమా చూసినట్టు చూడు, ఏవేవో అదే పోతాయి, నువ్వు అలాగే ఉన్నావు. కాబట్టి సద్వస్తు యొక్క అద్వైత తత్వాన్ని ఎరుగక తిరుగుతున్న ఈ పిచ్చివారందరూ వాసనలు అనే కామెర్ల కళ్ళతో తన నిజస్వరూపమైన ఆత్మని నేనంటూ అనేకంగా చూస్తూ భ్రమించేవారు ఎడారిలో ఎండమామని చూసినటువంటి వారే. ఇటువంటి ద్వైతభావం గలవారు త్రిపుటి చేత ఎన్నెన్నో దుఃఖాలు పొందడం ఖాయం ఖాయం ఖాయం. ఇష్టం ఆ లేచి వచ్చేవాడిని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటే వాడు చుట్టుక్కుని వచ్చి చటుక్కుని పోయి నిన్ను ఏడిపిస్తుంటే ఏమిటిది నీ ప్రశ్నే లేకుండా, ఎంత జ్ఞానాన్ని బోధించినా బుద్ధి శుద్ధి లేకుండా ఇక ఎందుకు బోతలు? వాళ్ళు త్రిపుటిలోంచి బయటపడరు అని చెప్తున్నారమ్మా. ఇక 12 రెండో అధ్యాయంలోది 12. జాగ్రత్త స్వప్నము. జాగ్రత్త స్వప్నాల రెండింటిలోనూ ఒకే రకమైన దోషం ఉంది అని జ్ఞానులు అంటారు. కలలో ఏదుందో మెలకువలో అదే ఉంది, మెలకువలో ఏదుందో కలలో అదే ఉంది. ఎందుకంటే స్వప్నలోకం లాగా దేహాభిమానంతో కూడిన జాగ్రత్త లోకం కూడా మాయమైపోయేదే కదా. ఏమైనా పుస్తకాలు చూసి చదివి చెప్తున్నానా? అది పోయినట్టే ఇది పోతుంది కదా. నేను పోతున్నప్పుడు ఇంకేమిటి అంటున్నాను. కాబట్టి జాగ్రత్త స్వప్నాల రెండింటిలోనూ ఒకే రకమైన దోషం ఉంది అంటారు జ్ఞానులు. ఏమిటంటే స్వప్నలోకంలో లాగానే ఒక దేహము నేననుకుని అభిమానంతో కూడి అన్ని ఏవో అవన్నీ దుఃఖించి ఏడ్చి ఆ కలపోతుంది. అలాగే అట్టి ఇప్పుడు ఈ స్థూల దేహం నేననుకుని దేహాభిమానంతో కూడిన జాగ్రత్త లోకం కూడా మాయమైపోతుంది కదా. కాబట్టి స్వప్నలోకంలో లాగానే దేహాభిమానంతో కూడిన ఈ జాగ్రత్త లోకము కూడా మాయమైపోతుందా లేదా? అయిపోతుంది కదా. అదేంటి మాయమైపోవడం అంటే నువ్వు ఉంది కదండి అంటారు. ఎప్పుడు? ఈ మెలకు ఉన్నంతసేపే. అవునా? మెలకు పోతుందిగా. మరి మెలకువతో పాటు పోతుంది, మెలకువతో పాటు వస్తూ ఉంటుంది. అంచేత ఈ నేను అన్న దేహాభిమానం వల్ల ఈ కళ మెలకువ సత్యమన్నట్టు నిత్యమన్నట్టు అనిపిస్తూనే లేకుండా పోతున్నాయి. తాను స్వప్నంలో చేసిన కర్మల ఫలాలు మెలకువలో అనుభవించడానికి వీలు లేక అసత్యమై జారిపోతున్నాయి. నువ్వు స్వప్నంలో అనేక పుణ్యకార్యాలు చేసావు, దాన ధర్మాలు చేసావు, యజ్ఞ యాగాలు చేసావు. దాని ఫలితాన్ని మెలకువలో తెచ్చుకొని అనుభవించు. పోనీ పాయసం వండావులే కల్లో, తిందాం అనుకున్నావు, మెలకు వచ్చేసింది. పోనీ ఇప్పుడు మెలకువలో తిను. కలలో పాయసం వండడం నిజమే, తిందాము అనుకునే లోపుగా నీకు మెలకు వచ్చేసింది. సరే మెలకు వస్తే ఏమి, పాయసం వండావుగా, ఇది తినిప్పుడు. మరి ఎందుకు తింటావు? నా కలలో నువ్వు వండిన పాయసమే సత్యమైతే అది మరి ఇప్పుడు కూడా ఉండాలిగా.
కాబట్టి అది కేవలము భావన కల్పనే. అలాగే మెలకువ అనేటువంటి ఈ హీనమైన అహంకారమయమైన జీవితంలో చేసే కర్మత్రయ ఫలాలు కూడా ఆత్మస్వరూప అనుభవం అనే నిజ మెలకువ కలిగిన తర్వాత ఏమీ మిగలవు. ఏముంటాయి? కల్లో వండిన పాయసం మిగిలింది ఏమిటి ఇప్పుడు తినడానికి? అలాగే మెలకువలో చేసిన ఈ కర్మ ఫలాలన్నీ, కర్మత్రయాలు, కర్మ ఫలాలన్నీ కూడా నేను చిన్మయ స్వరూపాన్ని అనేటువంటి సత్యజ్ఞానం కలిగితే అన్ని కాలిపోతాయి. మరి కల్లో పోయాయా లేదా మెలకు వచ్చాక ఇంకా డౌట్ ఏమిటి? కళ అయితే తెలిసిపోతుంది, ఇది కళ కదా నేను వదిలేస్తున్నామమ్మా ఈజీగా. మెలకువలో కూడా పట్టుకోవడం లేదు నిన్ను. అవునమ్మా, అవును, నిన్న ఎన్నో జరిగాయి, తీసుకురా నన్ను పట్టుకున్నామని గుర్తు అలా గుర్తులోకి వస్తాయో తప్ప అది సత్యాలు. అవునమ్మా, ఉండవు ఉండవు, గుర్తుగా వస్తుంది కానీ సత్యాలు కావు. కరెక్ట్ అమ్మా. నిన్న ఏదో దుఃఖం వచ్చింది, బాగా ఏడ్చావు, కాదనడం లేదు కదా. ఇప్పుడు మళ్ళీ మెలకు వచ్చింది, నిన్న ఏడ్చాను అనుకోవు, మళ్ళీ అది గుర్తొస్తే ఇప్పుడే ఏడుస్తుంటా. ఆ ఏడుపు నిన్న తల్లి, ఇవాళ ఎందుకు ఏడవడం? కరెక్టే కదా కదా. కళలో ఏడ్చావు, మెలకు వచ్చాక పోయింది. నిన్న బాగా ఏడ్చే కదా, ఇప్పుడు లేవడం ఏడుపు మొదలెడతావు. ఎందుకంటే నేను ఏడ్చాను, ఏడవాలి అని గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఏడుస్తూ ఉంటావు. అది అర్థమైందమ్మా. అది నిన్న ఏడుపు, నిన్నటి ఏడుపు, మొన్నటి ఏడుపు ఎప్పుడుదో అది. అవును, మొన్నటి పూజ ఎల్లుండ ఎప్పుడుదో గతపు పూజలు అవన్నీ. ఇప్పుడు నేను అదే అంటూ ఏడుస్తూ ఉంటావు, లేక నేను అదే అంటూ పొంగిపోతూ ఉంటావు. కరెక్ట్. ఏది వస్తే అది నేనైపోతున్నావు. తాను స్వప్నంలో చేసిన కర్మ ఫలాలు మెలకువలో అనుభవించడానికి కుదరదు కదా, అసత్యమైపోతున్నాయి కదా. అలాగే మెలకువ అనే ఈ హీనమైన అహంకారమయమైన జీవితంలో ఇప్పటి మనం చేస్తున్న ఈ వ్యవహారంలో చేసిన కర్మల యొక్క ఫలితాలు కూడా ఏదో పాపం చేసావు, ఏదో పుణ్యం చేసావమ్మా నిన్న, ఇప్పుడుందా? లేదుగా, లేదు. ఆ ఫలితాలు కూడా ఆత్మస్వరూప అనుభవము అనే నిజ మెలకువ కలిగిన తరువాత ఏమీ మిగలకుండా ఏవి ఉండవు అసలు. అవునమ్మా, ఇప్పుడు కూడా లేవు. ఉండవంటావేమిటి? లేవమ్మా, కరెక్ట్ అమ్మా, లేవు, ఎప్పుడూ లేవు. అట్లా తెరమి బొమ్మలో ఉన్నట్టు కనపడతాయి. అంటే తెరమి లీలగా కనపడతాయి, బాగా దృఢంగా కనపడతాయి. జాగ్రత్త అవస్థ గనక, స్థూల దేహంతో తెలియబడే అవస్థ గనక అలా స్థూలంగా కనపడుతున్నాయి కానీ కదా, చూసే చూపు స్థూలత్వము సూక్ష్మత్వము అన్న భేదం లేదుగా. లేదు. అందుచేత ఈ స్థూల జగత్ అయినా, అంటే జాగ్రత్త అవస్థ అయినా, సూక్ష్మ జగత్ అయినా, స్వప్న అవస్థే అది. రెండు సమానమే. తొలగిపోతున్న వాటికి ప్రకాశాన్ని ఇస్తూ నీకు ఏమీ లేకుండా నిర్మలుడవై ఉన్నావు. ఖచ్చితంగా అని అలా ఉంటే అమ్మా ఇవన్నీ కాలిపోతాయా? ఉంటే కదా కాలిపోవడానికి. ఒకప్పుడు అడిగానమ్మా, నిజమే తల్లి. ఇప్పుడు ఏమీ లేని దానికి వారగా కూలిపోవడం లేదు, కాలిపోవడం లేదు. నేను ప్రశాంతంగా నిర్మలంగా. అర్థమైందమ్మా బాగా. ఇప్పుడు నేను అలర్ట్ చేయకపోతే అమ్మా నిజంగా కాలిపోతాయి కదమ్మా, నేను సరిగ్గానే ఉన్నా. అప్పుడు అట్లా అనిపించిందమ్మా. ఈ బోధనలో బాగా మమ్మల్ని గాలించేసి రాళ్లు తీసేశారు, మాలో ఉన్న చిన్న చిన్న డౌట్లు కూడా తీసిపడేశారు కదా తల్లి మీరు. అందుచేత ఆత్మస్వరూప అనుభవం అనే నిజ మెలకువ కలిగిన తర్వాత నిర్మలంగా నిజ మెలకువ కలిగిందో లేదో చూసుకుని, నిజ మెలకువ కలగడం అంటే నేను అఖండ ప్రకాశాన్ని అలా ఉన్నాను, నా యందు ఇవన్నీ కలిగి తొలుగుతున్నాయని సుస్థిరంగా ఉండడమే. ఖచ్చితంగా ఏమీ లేకుండా నశించిపోతాయి అంటున్నారు. నిజానికి కర్మత్రయాల ఫలాలు లేనే లేవు అని ఆయన రాసేసుకున్నాడు అక్కడ. అసలు లేవవి, లేవు. మీరు చెప్పింది ఖరాఖండిగా లేవు తల్లి. అందుచేత ఇదే జాగ్రత్త స్వప్నం అంటే.
జాగ్రత్త స్వప్నాలు అంటే మెలకువ, కలలు, తలపులు, నామరూపాలు అన్ని ఒకే తరగతి చెందినవి. నామరూపాలన్నా, తలంపులన్నా, మెలకువన్నా, కలన్నా అంతా ఒకటే. కనుక జ్ఞానులు ఈ జాగ్రత్త స్వప్నాలు చిత్తభ్రమ చేత కలిగేయి అంటారు. మనస్సులో ఉన్న భ్రమ వల్ల కలిగేయవంతే. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. మనసులోకి భ్రమ ఎలా వచ్చింది? తెలియబడుతున్నటువంటి దేహము నేనని, నేను అన్నటువంటి అభిప్రాయం గట్టిగా ఉండడమే భ్రమ. ఇవి తెలియబడేవి అని తెలుసుకుని వదలక తెలియబడే దానిలో కలియబడిపోవడమే భ్రమ. అవునమ్మా. అందుచేత ఈ జాగ్రత్త స్వప్నాలు రెండూ కూడా చిత్త భ్రమలేను అన్నారు జ్ఞానులు. అహంకారం అల్పంగా వ్యాపించి వ్యవహరించడం వల్ల స్వప్నాలు కలుగుతాయి. అహంకారం మరీ గట్టిగా కాకుండా అలా పల్చగా కొంచెం అలా అలా ఉంటే కలలు వస్తాయి. అది పూర్తిగా వ్యాపించేస్తే అప్పుడు జాగ్రత్త అవస్థలో ఈ స్థూలమైన జగదృశ్యాలు కనపడతాయి. అహంకారం పూర్తిగా దేహాన్ని పట్టుకుని ఒక తాపడం పెట్టేసుకుని వచ్చేసరికి ఈ స్థూలమైన జగత్తంతా కనపడుతుంది. అలా కాకుండా సూక్ష్మంగా భావన మాత్రంగానే ఉంటే ఆ సూక్ష్మ జగత్తు కనపడుతుంది కళ్ళలో. అహంకార భ్రమలే అక్కడ సూక్ష్మంగా ఉండి సూక్ష్మలోకాన్ని, ఇక్కడ స్థూలంగా ఉండి స్థూల లోకాన్ని కల్పించి ఇది సత్యం అన్నట్లు భ్రమిస్తూ ఉంటుంది. ఆ చిత్త భ్రమ వల్లనే నీ చిన్మయ స్వరూపమునందు తోచుతున్నవి సత్యములు అనిపిస్తాయి అంటున్నారు జ్ఞానులు. కనుక జాగ్రత్త అవస్థకి కారణమైన ఇప్పుడు మెరుపు కదమ్మా, ఇదే కదా మాటికి జాగ్రత్తగా పట్టుకోవాలమ్మా అంటున్నాం. జాగ్రత్త అవస్థకు కారణమైన ఎందుకు మనకి జాగ్రత్త అవస్థ కలిగింది? స్థూల దేహంతో స్థూల జగత్తులో నేను నాది అంటూ ఎందుకు పట్టుకు తిరుగుతున్నాము? వాటి కారణం ఏమిటంటే కర్మ అనుభవాలు పూర్తి అయిన తరువాత మనం ఈ దేహాన్ని నేననుకుంటూ చేసిన కర్మల యొక్క అనుభవాలు పూర్తయిన తరువాత స్వప్నానికి అనుగుణమైన కర్మలు ప్రారంభమవుతాయి. అయిపోయింది. ఈ రోజు ఈ స్థూల దేహంతో ఏ కర్మ అనుభవాలు చెయ్యాలో పొందాలో అవి పూర్తయిపోయాయి. పూర్తయిపోయిన తర్వాత నిద్రకు ఉపక్రమిస్తాం, నిద్రపోవడానికి మొదలు పెడతాం. అప్పుడు స్వప్నానికి అనుగుణమైన కర్మ ఫలాలు ప్రారంభం అవుతాయి. అంటే భావనా రూపకమైన కర్మ ఫలాలు ప్రారంభమవుతాయి. అప్పుడు మెలకువలో ఒక దేహాన్ని నేను అని అభిమానించి పట్టుకున్నావుగా. ఇప్పుడు అలాగే ఎన్నోసార్లు చెప్పాను, ఈ మెలకువలో ఈ దేహము నేననుకొని వ్యవహారం చేస్తున్నట్లు కలలో కూడా తనలో తోచే ఒక దేహం నేననుకుని ఆ దేహం వాడనుకుని అది చేసే కర్మ ఫలాలని నావి అనుకొని జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇక్కడ ఈ మెలకువలో ఒక దేహాన్ని నేనని అభిమానించి పట్టుకున్నట్లే కలలో కూడా మనసు ఒక శరీరాన్ని నేను అని భావించి అభిమానించి పట్టుకుంది. ఈ స్థూల దేహంలో ఏ దేహం నేనని గట్టిగా పట్టుకున్నానో అక్కడ కలలో ఈ దేహమే అక్కడ లీలగా నేనుగా నాకు తెలియబడుతూ ఉంటుంది. అప్పుడండి నేను కల్లో కాశీ వెళ్ళాను అంటావుగా, నువ్వు చూస్తే ఇక్కడ ఉన్నావు, దిమ్మలాగా అప్పనతిలో మంచం మీద పడున్నావు, కల్లో కాశీకి వెళ్ళావు. అప్పుడు ఎవరు వెళ్ళారు? మరి ఇక్కడే ఉందిగా వాణి. సూక్ష్మ శరీరం కాదు, అక్కడ ఈ దేహం ఈ దేహం నేనన్న భావన అక్కడ ఇలాంటి ఒక దేహాన్ని భావిస్తుంది. భావించి ఆ దేహం నేను పట్టుకుంటుంది. కాశీ వెళ్ళింది, గయ వెళ్ళింది, కైలాసం వెళ్ళింది, మానస సరోవరం వెళ్ళింది, అబ్బో ఎన్నో చూసింది. అక్కడ ఏదో పంచి జారి దిబ్బులు కింద పడింది. మీకు వచ్చేసరికి ఏది కాశీ లేదు, కైలాసం లేదు, ఇక్కడ ఈ దిమ్ము ఉంది. అది నిజమా, ఇది నిజమా? ఈ దిమ్మ కూడా రెండు అబద్ధమే కదమ్మా. మరి నిద్రలో ఇది కూడా పోయాక అప్పుడు అబద్ధం. అవును. అందుచేత జాగ్రత్త అవస్థకు కారణమైన కర్మానుభవాలు పూర్తయిన తర్వాత
స్వప్నానికి అనుగుణమైన కర్మలు ప్రారంభమైనప్పుడు మెలకువలో ఒక దేహాన్ని నేను అని అభిమానించి పట్టుకున్నట్లుగానే కలలో కూడా మనస్సు ఇలాంటి మరొక దేహాన్ని నేను అని అభిమానించి పట్టుకుంటుందన్నమాట. పైన చెప్పినట్లు స్వప్న శరీరము జాగ్రత్త శరీరము వేరువేరుగా ఉండగా ఇప్పుడు ఆ కలలో శరీరం లేదుగా, ఉండగా స్వప్నంలో ఒక స్త్రీ యొక్క స్వప్న శరీరంతో సంభోగించినట్లు చూసేవాని జాగ్రత్త శరీరం స్ఖలించడం ఎందుకు అని ప్రశ్నిస్తే, మనస్సు స్వప్న శరీరం నుంచి జాగ్రత్త శరీరంలోకి ప్రవహించే వేగమే దానికి కారణం. మనసు స్వప్నంలో నుంచి వెంటనే కలలోకి వచ్చేస్తే ఇంకా ఆ స్వప్నం జరుగుతున్నట్లే ఉంటుంది. అంటే కలగంటున్నానా, నాకు నిజంగా మెలకు వచ్చిందా లేదా, నిజంగా జరిగినట్టే ఉందమ్మా అంటాం. వెంటనే కళ నుంచి వెంటనే మెలకు వచ్చేస్తే అలాగది ఇంకా ఇప్పుడు కూడా మెలకు వచ్చిన కొంతసేపు వరకు జరుగుతున్నట్లుంటుంది. అలా కాకుండా కళ వచ్చిన తర్వాత వెళ్ళిపోయి కాసేపు నిద్ర పట్టి మళ్ళీ మెలకు వస్తే మాత్రం మళ్ళీ ఆ శరీరంతో అంత అనుభవం మనకి కలగదు. అందుచేత మనం చూసే స్వప్నం కలత చెందిన మనస్సు యొక్క తరంగమే. మనస్సు యొక్క కలతే మనం చూసే స్వప్నము. మనం చూసే ఈ మెలకు కూడా అటువంటిదే, ఆ కల వంటిదే ఇది కూడా. మెలకువలో జరిగేవి ఎంత నిజమో స్వప్నంలో జరిగేవి కూడా స్వప్నకాలంలో అంతే నిజం కదా. అవును. స్వప్నం క్షణికంగా కనపడి మాయమైపోతుంది, కానీ జాగ్రత్త మాత్రం దీర్ఘంగా ఉంటుంది అని ఇందాక అన్నట్టే. అలా జవాబు కూడా ప్రశ్నించే వారికి తృప్తిని పరచడం కోసమే. కానీ మరి మెలకు అలా కాదు కదమ్మా, చాలా గట్టిగా ఉంటుంది కదమ్మా మరి అని అన్నావు కదా ఇందాక అని చెప్పి, జాగ్రత్త స్వప్నం క్షణికంగా కనపడి మాయమైపోతుంది, జాగ్రత్త మాత్రం దీర్ఘంగా ఉంటుంది కదమ్మా. కాసేపు ఉండిపోతుంది కలా, కానీ మెలకు చాలా సేపు ఉంటుంది కదమ్మా అని ప్రశ్నించే వారిని తృప్తిపరచడం కోసమే. అది నిజం కాదు, యథార్థానికి అవి రెండూ ఒకే రకమైనవి. కాలం కూడా మనస్సు కల్పితమే కాబట్టి దీర్ఘకాలము క్షణిక కాలము అనేవి కూడా నీ మనస్సు చేసిన కల్పనలే, మనస్సు చేసిన మాయ యొక్క పన్నాగమే అని తెలుసుకో. కాలం కూడా మనస్సు యొక్క కల్పనే. కలేమో చిన్నది, మెలకువేమో పెద్దది అంటుంది. కానీ కలలో కళ చిన్నది అందే అనలేదు కదా. అంటే మెలకు వచ్చాక కళ చిన్నది అంటుంది, మెలకు పెద్దదట. మరి మీ కళలో కళ కూడా పెద్దదే, 60-70 ఏళ్ళు బతికేవి అక్కడ, చిన్నది ఎలా అవుతుంది? అప్పుడు మనసు చేసిన కాల కల్పన అదే. కళలో 60-70 ఏళ్ళు జీవితాన్ని అనుభవించినటువంటి ఆ అనుభవం మెలకు వచ్చేసరికి అరగంట పావు గంట కళ అరగంటలోకి వచ్చేస్తుంది. మెలకువలో కాలం ఏమైపోయిందమ్మా, దీర్ఘమైపోయింది. మెలకువలోంచి చూస్తే కలకాలం చిన్నది, కళలోంచి చూస్తే కలకాలం పెద్దదే. మరి 60-70 ఏళ్ళు గడిచేగా, మరి అన్ని ఏళ్ల అనుభవాన్ని సుఖ దుఃఖాన్ని అనుభవించిందిగా. కళలో కలకాలము పెద్దదే తల్లి, మెలకువలో మెలకువ కాలము పెద్దదే. అవునా? ఈ కాలం అన్నది మనసు చేసిన కల్పన అని తెలుసుకో. కాబట్టి మనసు చేసే మాయే కాలభేదం కూడా. యుగానికి ఒక్క క్షణంగాను, క్షణాన్ని ఒక యుగంగాను తోచేట్లు చేసి కల్లోలపరచడమే మనసు గారి యొక్క మాయాజాలం. మనకి ఇష్టమైనప్పుడు, మనకు సంతోషంగా ఉన్నప్పుడు కాలం క్షణాలలో గడిచిపోయినట్లుంటుంది. మనకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కాలం యుగంగా గడుస్తుంది. అమ్మ బాబోయ్ ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది అనుకుంటాం బాధతో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, నిద్ర పట్టకపోతే. అసలు టైమే, కాలమే గడవట్లేదు, టైమే గడవట్లేదండి అంటాం. ఒక్కొక్కసారి రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయండి అంటాం. రోజులు క్షణాలా యుగాలా? చేత
యుగాన్ని ఒక క్షణంగాను, క్షణాన్ని ఒక యుగంగాను తోచేటట్లు చేసే కల్లోలపరచడమే మనసు యొక్క మాయాజాలం. ఎందుకంటే ఆ సంఘటనతో అది ఏకమైపోయి నేనే అనుభవిస్తున్నానన్న భావన వల్ల ఇష్టమైన వాటిలో దొర్లుతున్నప్పుడు క్షణాలుగా భావిస్తూ ఉంటుంది, అయిష్టమైన వాటిలో దొర్లుతున్నప్పుడు యుగాలుగా భావిస్తుంది. అంతే. అది కూడా మనోభావనే కాలము. మనోమాయ చేత దేశకాల భేద కల్పితాలు జరుగుతున్నాయని భావం. మనసు యొక్క మాయే దేశ కాలాలన్నీ కూడా మనసు యొక్క మాయే. మనసు అంటే ఎవరు? నేను మేనన్న అజ్ఞాన భావమే. అది ఎంతైనా చేయగలదు. అది చెయ్యలేనటువంటిది ఏదీ లేదు. మాయ మహాశక్తివంతమైంది, ఏదైనా చేయగలదు. క్షణాలలో జగాలను యుగాలుగా, యుగాలను జగాలుగా మార్చివేయగలదు. కష్టాల్ని సుఖాలుగా, సుఖాల్ని కష్టాలుగా మార్చేయగలదు. క్షణాలలో దృశ్యాలన్నింటినీ అదృశ్యం చేసేయగలదు, దృశ్యాలన్నింటినీ కల్పించి పెట్టేయగలదు. మాయాశక్తి అది. మనస్సు యొక్క శక్తి ఇంత అంతా కాదు. దాని ప్రభావానికి లోనైన వారు ఇక ఆ మహాచక్రంలో నుంచి బయటపడలేరు. అందుచేత సద్గురువుని ఆశ్రయించి, ఎవరికిది? నాకు కదా, నేనెవరిని అని మాటి మాటికి ప్రశ్నించుకుంటూ పోతే ఇది మాయే గనక ఇది మాయమైపోతుంది. ప్రశ్నించిన కారణంగా ఇక నెత్తెక్కి పెత్తనం చేస్తుంది. అందుచేత అజ్ఞాన అంధకారంలోనే ద్వంద్వాలను కల్పిస్తోంది ఈ అహంకారం. అజ్ఞానం అనే అంధకారంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ అహంకారమే వ్యవహార స్థితులైన రెండు స్వప్నములకు మూలము. రెండు కలలే, కళ మెలకువ కూడా కలలే. ఈ అహంకారం గారే ఈ రెండు కళలకి మూలం. నేను అన్న అహంకారమే కాసేపు మెలకుగాను ఈ స్థూల దేహంతో స్థూల జగత్తులో తిరుగుతూ ఉంటుంది, కాసేపు కలగాను సూక్ష్మ దేహంతో సూక్ష్మ జగత్తులో తిరుగుతూ ఉంటుంది. ఈ అహంకారమే సదా అంతర్ముఖుడై పూర్ణమైన తన ఆత్మస్వరూపంలోనే ఈ అహంకారం యొక్క రెండు కళలను కదా, రెండు కళలంటే కళ మెలకువను, అహంకారం యొక్క రెండు స్వప్న జగత్తులను నశింప చెయ్యాలి. రెండు స్వప్న జగత్తుల్ని నశింప చెయ్యాలి. ఎప్పుడు నశింప చెయ్యాలి? సదా అంతర్ముఖుడివై. ఎవరికి? ఈ కళ ఎవరికి? నాకు. ఈ మెలకువ ఎవరికి? నాకు. ఈ నిద్ర ఎవరికి? నాకు. అవునా? నాకు అంటే అహంకారం. ఈ నేనెవరు అంటూ మాటి మాటికి ఈ అహంకారాన్ని ఎవరు అని గట్టిగా దండించి ప్రశ్నిస్తూ ఉండాలి. అప్పుడు ప్రశ్నించని కారణంగా ఇది ప్రబలమైపోయి ఇంత కళని స్వప్నాన్ని సృష్టించేసి భ్రమలో పడేస్తోంది కదా. దీన్ని ప్రశ్నించగా దానికి ఉనికే లేకపోవడం చేత అంతర్ముఖుడే పరిపూర్ణమైన ఆత్మస్వరూపంలో నాలోనే ఈ అహంకారం యొక్క రెండు కళలు, ఇవి రెండు ఊరికే కళల వల్ల అలా కలిగి తొలుగుతున్నాయే తప్ప అవి సత్యాలు కావు. నేను చిత్ స్వరూపాన్ని, నేను పరమ ప్రకాశాన్ని అన్న తన స్వరూపమందు ప్రతి క్షణము నిష్ట కలిగి ఉండాలి. అప్పుడు స్వప్నము జాగ్రత్త అనే రెండు రకాలైన స్వప్నాలను చూసేది తన నిజస్థితి ఏమిటో తెలుసుకోలేనిది ఈ అజ్ఞాన భ్రాంతితో కూడిన మనస్సు. ఈ మనస్సు తాను ఎవరినని విచారించి భేద దృష్టిని వీడి నశిస్తే ఆత్మ అయిన ఈశ్వరుని పాద పద్మాల వద్ద జ్ఞానసూర్యుని వలె వెలుగుతుంది. కళను వెలుకువాను మనకున్నాయి కదమ్మా. కళ ఉన్నాయా లేదా మనకి? ఉన్నాయమ్మా. ఈ రెండు రకాలైన కళలు, రెండు కళలే. ఈ కళని, ఈ మెలకువని చూసేది ఏదైతే అది తన నిజస్థితి ఏమిటో తెలుసుకోలేదు. ఏది చూస్తుంది? కళని మెలకువని.
అది తానెవరో తన్ను తాను తెలుసుకోలేదు. ఆ అజ్ఞాన భ్రాంతితో కూడిన మనస్సు అది. కళని చూసేది తానే, మెలకువని చూసేది కానే. కానీ కళలో తోచేది తాను అనుకుంటుంది, అదే అజ్ఞానం. మెలకువలో తోచేది తాను అనుకుంటుంది. ఆ తోచేటువంటి నామరూపాలు తాను అనుకునే అజ్ఞానముతో కూడి ఉన్న ఈ మనసు ఈ రెండిటిని చూచేది ఎవరా అని ప్రశ్నించదు. అట్టి అజ్ఞాన భ్రాంతితో కూడి ఉన్న ఈ మనస్సు ఎప్పుడైతే తాను ఎవరినా అని తన్ను తాను ప్రశ్నించుకుంటే, కళని చూశాను, అరే కళ వెళ్ళిపోయింది కదా, అవునవును వెళ్ళిపోయింది, మరి నేను దాని గురించి మాట్లాడుతున్నానంటే అది వెళ్ళిపోయింది, నేను ఉన్నాను కదా. అలాగే ఈ మెలకువని చూస్తున్నాను, మరి ఈ మెలకువ వెళ్ళిపోయి నిద్రొస్తుంది కదా. ఈ మెలకువని చూసినది ఎవరు? ఆ కళని చూసింది నేనెవరు? కళా మెలకువ వెళ్ళిపోయినా రెండింటిని చూసిన నేనెవరు అని తన్ను తాను విచారిస్తే, ఓహో నేనొక్కడనే నాలోనే ఈ కళా మెలకువని దృశ్యాలు తోస్తున్నాయంతే అని భేద దృష్టిని వీడితే ఈ మనస్సు తోచే వాటి మోహంలో నుంచి విడిపడిపోతుంది. అప్పుడే ఆత్మ అయిన ఆ అఖండ ప్రకాశమైన ఈశ్వరుని పాద పద్మాల వద్ద, అక్కడ పాదాలుంటాయి అనుకోకండి, వద్ద జ్ఞాన సూర్యుని వలె వెలుగుతూ ఉంటుంది అంతే. కానీ అఖండ ప్రకాశమే వెలుగుతూ ఉంటుంది. తన్ను తాను చూసుకోని కారణంగా, తానెవరాని తన్ను తాను ప్రశ్నించుకోని కారణంగా, తాను కాని తనువులు తాననుకున్న భ్రాంతి వల్ల వాటి యొక్క ప్రభావాలకు లోనైన వాని వలె అశాంతిని పొందుతున్న నేనెవరు అసలు అని ప్రశ్నించి నిలిస్తే మాటి మాటికి ఆ మనసే ప్రశ్నించని కారణంగా బంధింపబడి అదే మనసు తన్ను తాను ప్రశ్నించుకున్నప్పుడు తాను ఇవేవి కానని వాటినన్నిటినీ తెలుసుకునే ప్రకాశాన్ని గుర్తిస్తే తానే ఆత్మ అయి అఖండ ప్రకాశ స్వరూపమైన ఈశ్వరునిలో జ్ఞాన సూర్యుడే ప్రకాశిస్తుంది. బాగుంది కదా? అర్థమైందా? బాగా నన్ను నేను ప్రశ్నించుకోకపోవడం వల్ల, అంటే నేను స్థిరపడిపోయాను, నేను దేహం అని, నేను వాణిని, నేను లక్ష్మిని, నేను పద్మని, నేను గీతని అని, నేను ఎల్లయ్యని, నేను పుల్లయ్యని అని. కానీ అసలు నేనెవరిని అని ఎప్పుడైతే ప్రశ్నించుకుంటుందో మాటి మాటికి తను తానే మాయలో పడి తన చేతబడేవి తాననుకున్న భ్రమలో ఉన్నది, అవును కళ చూశాను కదా, అది వెళ్ళిపోయింది, చూసింది నేను ఉన్నాను కదా. అలాగే మొన్నెప్పుడో ఒక మెలకువలో ఏవో జరిగాయి, అవి వెళ్ళిపోయి నేనున్నాను కదా. నిన్న మెలకువ, దాన్ని నేను చూశాను, దానిలో ఏవేవో జరిగాయి వెళ్ళిపోయాయి, నేనున్నాను కదా. ఈవేళ మెలకువ, ఏవేవో జరిగాయి వెళ్ళిపోయాయి, నేనున్నాను కదా. మరి నేనుంటేనే కళా మెలకువ, దానిలో అనేక దేహాలు, అనేక సుఖదుఖాది అనుభవాలు తప్ప నేను లేకపోతే అవి ఏవీ లేవు కదా. ఓహో, అవి నేను ఉంటే అనుకుంటే ఉన్నట్టు తోచేవే తప్ప అవి లేకపోయినా వాటిని చూచిన తెలుసుకున్న తెలివి స్వరూపం నేనన్నమాట. నేను అన్ని తన్ను తాను ప్రశ్నించుకున్నటువంటి ఈ చిత్తము అజ్ఞాన దృష్టి, భేద దృష్టి నశించిపోతుంది. ఇప్పుడు ఆత్మస్వరూపమై నేను అఖండ ప్రకాశాన్ని అయి ప్రకాశిస్తుంది. మరి ఎవరు? నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుని అవును కదా, ఇది నీ అనుభవంలో ఏదుందో చూసుకుంటూ ఓహో ఇది నా చేత తెలియబడుతున్నాయి, తెలియబడేవన్నీ పోతున్నాయి, నేను అలాగే ఉంటున్నాను. మరి నేనెవరు? నేను ఆ ప్రకాశ స్వరూపుణ్ణి ఉన్నాను అని అనుభవపూర్వకంగా బోధని ఆధారం చేసుకుని, అనుభవపూర్వకంగా అంటే పడవని ఆధారంగా చేసుకుని నదిని దాటినట్లు ఈ బోధన ఆధారంగా చేసుకుని ప్రతి క్షణము నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఇవన్నీ నా చేత తెలియబడేవే అని, నేను వాటిని తెలుసుకునే తెలివిని అని నిన్ను నువ్వు ఆ దృశ్యంతో కలవకుండా ఉంచుకుంటూ పోతే నీవు నిజస్వరూపమును పొంది ఆత్మసూర్యుడివే ప్రకాశిస్తావు
అంటున్నారమ్మా. నిద్రపోతున్నవాడు స్వప్నంలో తాను తిరిగి తిరిగి అలసి సొలసిపోయినట్లు చూశాడు. నిద్రపోయాడు, వాడి కళ వచ్చింది. ఆ కళలో ఎక్కడెక్కడో దేశాలు పట్టుకు తిరిగి 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 అలిసిపోయి కదలలేకుండా అయిపోయిన వాళ్ళలాగా చూశాడు. మేలుకున్న తర్వాత ఆ స్వప్న దృశ్యం అంతా కేవలం అబద్ధం అని తెలుసుకున్నాడు. ఎక్కడికి తిరగలేదు, ఏమీ అలసిపోలేదు. కళ్ళలో ఇంకెన్ని కాళ్ళ నొప్పులు వచ్చేసాయో, కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించిన అనుభవం కూడా కలిగింది. కానీ మెలకు వచ్చేసరికి ఆ దృశ్యం అంతా కేవలం అబద్ధమని తెలుసుకున్నాడు. అవునా? తన మెత్త పడక మీద ఎటువంటి బాధలు దుఃఖాలు లేకుండా అసంగుడిగా నిద్రపోతున్న తానొక్కడే నిజమని గ్రహించాడు. ఊరికే నేను అలాగే ఉన్నాను, ఏదో ఒకటి కలిగింది, అదేదో నేనని అనిపించి అవన్నీ నాకు వచ్చేసాయి అనుకున్నాను. కానీ అది అబద్ధం, అది పోయింది, నేను హాయిగా ఉన్నాను కదా. అలాగే మెలకువలో కూడా ఏదో మెలకు వచ్చింది, ఈ శరీరం నేను అనిపించింది, దానికి ఏవో వస్తే నావే అని అనిపించింది. కానీ అది వెళ్ళిపోయింది, నేను అసంగుడనై అలాగే ఉన్నాను కదా అని, ఉన్నది తానేనని, తానే నిజమని తాను తన సత్యస్వరూపాన్ని గ్రహించడమే సత్యజ్ఞానము. అమ్మా బాగుంది కదా. తాను లేకపోతే పుట్టి లేదు. ఇది తెలుసుకుంటే అవన్నీ తనకు అన్యముగా కేవలం మిథ్యగా వీడిపోయి నిరాధార, నేను లేకపోతే ఏదీ లేదు, ఉన్నది నేనే, అన్ని తనకు అన్యంగా కేవలంగా కనిపిస్తున్నవన్నీ మిథ్యలే అని తెలుసుకుంటే అవన్నీ నిరాధారమైపోతాయి. ఆ త్రిపుటుల సంఘం లేకుండా సత్యజ్ఞానంలో శయనించే సుఖస్వరూపుడే జ్ఞాని. ఎన్ని కలుగుతున్నా ఎన్ని తొలుగుతున్నా అస్సలు ఆ ధ్యాసే లేదు. తొలుగుతున్నాయని ధ్యాస కూడా లేదు. ఏవో వస్తున్నాయి వెళ్తున్నాయి అంతే అని ఎవరైనా అడిగితే అనాలి అంతే. కానీ నాకు లేవుగా. తొలిగాయా. ఇప్పుడు అక్కడెక్కడో అదేదో దేశంలో పెద్ద పెద్ద యుద్ధాలట, ఎంతమందో చచ్చిపోతున్నట్టు, అక్రమాలట, అన్యాయాలట, మనకేం తెలుసా. అలాగా అంటామంతే. ఆ పాపం చచ్చిపోయిన వాళ్ళని చూసి ఏమైనా ఏడుస్తామో మెత్తుకుంటాం. అక్కడ పాపం ఆ సంఘటనలో చచ్చిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది అన్యాయంగా చంపబడ్డారు కదూ. కానీ మనం అలా కలిగిందా, అయ్యిందా అనేసి ఊరుకుంటాం. అవునా? ఎందుచేత దాంతో కలవట్లేదు, నా తెలివి దాంతో చేరలేదు. అవునా? అక్కడ వాళ్ళు దాంతో చేరారు కాబట్టి వాళ్ళకి ఆ దుఃఖం కలిగింది. ఇక్కడ నువ్వు దాంతో చేరలేదు కాబట్టి నీకు దుఃఖం కలగలేదు. మరి అండి ఇక్కడ నాకు జరిగితేనండి, అక్కడ జరిగిన దాన్ని ఎలాగ నువ్వు నిర్లిప్తంగా పట్టించుకోకుండా ఉంటున్నావో, నీ సత్యజ్ఞానాన్ని తెలిసి ఇక్కడ జరుగుతున్న దాని కూడా అలా కలిగిందా అని చూడగలుగుతావు. పోనీ కలిగింది నువ్వు ఏమైనా మారుస్తావా? లేదమ్మా. ఏడుస్తావు అంతే. అంతే. కలగలేదు ఏమన్నా తెస్తావా? కదా. కలిగింది. అసలు కలిగింది తొలగింది అలా మనం పట్టించుకోకుండా పోతే, కలిగింది తొలగింది అని ధ్యాస కూడా లేకుండా సత్య జ్ఞాన స్వరూపంలో శయనించే సుఖస్వరూపుడై ఉంటాడు జ్ఞాని. హాయిగా ఉంటాడు. ఏవో కలుగుతుంటాయి, అవకాశంలో ఎన్ని కలుగుతున్నాయి, ఎన్ని తొలగట్లేదు. అలాగే ఎక్కడెక్కడో ఏవో కలుగుతున్నాయి, అలాగే ఇక్కడ కూడా ఏవో తొలుగుతున్నాయి. నేను అలాగే ఉన్నాను, నేను కలగలేదు తొలగలేదు, నేను చిన్మయ స్వరూపుణ్ణి అనే అనుభవాన్ని పొందిన జ్ఞాని సుఖస్వరూపుడై ఉంటాడు. ఇంకా చాలా మరి రేపు చెప్పుకుందామా? అలాగే.